ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న చాలా మంది మేము 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి స్కాన్ చేయించుకుంటున్నాం కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని అడుగుతారు. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నార్మల్ స్కాన్స్కి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళ స్కాన్స్కి అంటే ఫర్టిలిటీ స్కాన్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ ఫర్టిలిటీ స్కాన్స్ అనేవి యూరిన్ పాస్ చేసినాక ట్రాన్స్వెజైనల్ రూట్లో చేస్తాం, అంటే బిడ్డ వచ్చే ద్వారం దగ్గర నుంచి చేస్తాం. సో అందువల్ల ఈ ఓవరీస్ అండాశయాలు కానీ గర్భసంచి కానీ ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే నార్మల్గా తెలిసే డీటెయిల్స్ అంటే సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, గర్భసంచి గడ్డలు ఉన్నాయా, పీసీఓడి ఉందా, ఇటువంటి డీటెయిల్సే కాకుండా ఈ పీరియడ్ వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ చేసే స్కాన్లో అయితే మనకి ఎగ్ కౌంట్ లేదా ఎగ్ రిజర్వ్ అనేది తెలుస్తుంది. దానివల్ల ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది ఫర్టిలిటీ విషయంలో అనేది కూడా మనకి డీటెయిల్గా తెలుస్తుంది. వీటితో పాటు సిరీస్ ఆఫ్ స్కాన్స్ అంటాం, అంటే ఫాలిక్యులర్ స్టడీస్. పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఒక స్కాను, 8వ రోజు కానీ 9వ రోజు కానీ ఒక స్కాను, 11వ రోజు 13వ రోజు, ఇలా నీడ్ని బట్టి మనకి రిపీట్ స్కాన్స్ అనేవి చెప్తుంటాం వాళ్ళకి. దీంట్లో ఎగ్ గ్రోత్ ఎలా వస్తుంది అనేది మనం చూడడంతో పాటు దాంతోపాటు ఈ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర కూడా ఎలా డెవలప్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఈ గర్భసంచి లోపల పొర కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పిండంగా తయారైతే ఆ పిండం వచ్చి అతుక్కునేది ఈ గర్భసంచి లోపల పొరలోనే. సో ఈ ఎండోమెట్రియం కూడా కరెక్ట్గా డెవలప్ అయితేనే ఫర్టిలిటీ అనేది బాగుంటుంది. సో ఈ డీటెయిల్స్తో పాటు ఈ అండాశయంలోని ఎగ్స్ చుట్టూతా డెవలప్ అవుతున్న ఎగ్ చుట్టూతా బ్లడ్ సప్లై ఎలా ఉంది, లేదా గర్భసంచి లోపల పొరకి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనే విషయాలు కూడా డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఈ అన్ని డీటెయిల్స్తో మనకి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనే విషయాల మీద క్లూస్ అనేవి దొరుకుతాయి ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్ చేయడం వల్ల. ఈ ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.